లైఫ్లో పర్సనల్గా చూసిన అత్యంత వైలెంట్ యాక్ట్ ఏదైనా ఉందా? నేను చూసింది ఏం లేదండి. ఐఎమ్ నాట్ బై డిఫాల్ట్ ఐఎమ్ నాట్ ఎ వైలెంట్ మ్యాన్. మీరు వైలెంట్ అని కాదు, బట్ యాక్సిడెంటల్గా ఎక్కడైనా చూసింది? యాక్చువల్లీ ఐ కన్స్యూమ్ వెరీ లెస్ వైలెన్స్. నాకు చూడడం కూడా ఇష్టం లేదు. తీయడం వేరే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నేను తినడం వేరే, నేను వండడం వేరే అన్నిట్లు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాంబినేషన్ టుగెదర్. ఐ థింక్ ఇష్టం ఉన్నా లేకున్నా వీఆర్ పార్ట్ ఆఫ్ ఎ సొసైటీ వేర్ యువర్ డే ఇన్ డే అవుట్ బంబార్డెడ్ విత్ వైలెన్స్. మనం ఇన్ని నీతులు చెప్తున్నారు మీడియా. ఒక రేప్ జరిగితే ఆ రేప్ని ఎలా రిపోర్ట్ చేయాలా, ఒక మర్డర్ జరిగితే దాని రిపోర్ట్ ఎలా చేయాలా, దాన్నే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయగలిగినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ గురించి ఉన్న ఎంటర్టైనర్స్ని దానికి తప్పు పట్టడం అనేది రాంగ్. సో బట్ బేసికలీ దిస్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఈస్ హౌ ఆడియన్స్ ఆర్ కన్జ్యూమింగ్ న్యూస్ని. ఇన్ఫర్మేషన్గా కన్జ్యూమ్ చేయడంలో వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేమైనా వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్, బట్ ఐ మీన్ దట్స్ హౌ ఇప్పుడు దండుపాలెం అనే సినిమా ఉందండి, నేను చూడలా. అందరూ అసలు అది క్రూరము అంటారు. ఎవడు చూసినాడు? అంత బ్లాక్ బస్టర్ అయింది. ఎవడు చూడకుండా ఆడగలడా? ఇప్పుడు ఈ ట్రైలరే ఉంది, ఎవడు చూడలేదు అనుకో, ఓకే ఎస్ ఏదో ఉందిరా అనుకోవచ్చు. చూసేవాళ్ళు బ్రహ్మాండంగా చూస్తున్నారు, బట్ అగైన్ కంప్లైంట్ అవుతే కంప్లైంట్ ఉంటుంది. ఇది కంపారిజన్ వస్తుంది దండుపల్లి అంత మీ ట్రైలర్ సంబంధమే లేదండి. దిస్ నథింగ్. ఐ మీన్ మేబీ బికాస్ ఒక 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, కొంచెం రా ఉంది అంటున్నా కానీ, బట్ దేస్ నో కోరిలేషన్ టు ఇట్. బట్ ఇన్ జనరిక్ ఐఎమ్ సేయింగ్ దట్ షుడ్ బి మోర్ ఎక్స్ట్రీమ్ దెన్ ఈవెన్ ఆర్ ఫిలిం యాజ్ సచ్. కానీ వై డిడ్ ఇట్ డూ వెల్? ఇప్పుడు ఐ థింక్ ఫినామినలీ వెల్ చేసింది కదా. యా, అండ్ యాక్చువల్లీ నా ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే, మూవీస్ చూస్తారు, వైలెంట్ మూవీస్ అలా కాదు, కానీ రియల్ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్, సచ్ ఇన్సిడెంట్స్ మీరు చూసారా ఎక్కడైనా ఫేస్ చేయడం అలా ఏమి? ఓకే, ఒక డైరెక్టర్ని ఒక జానర్కి స్పెసిఫిక్గా చూడడం మీ ఒపీనియన్ ఏంటి? అట్లేం లేదండి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిరత్నం గారిని తీసుకుంటే, మణిరత్నం గారి కైండ్ ఆఫ్ మూవీ అంటారు, అలా సిమిలర్గా ఏదైనా మూవీ వస్తే. మ్యూజిక్లో తీసుకుంటే ఏఆర్ రెహమాన్ గారి స్టైల్ మ్యూజిక్. అలాగా డైరెక్టర్ని ఒక జర్నర్ స్పెసిఫిక్గా చేసి చూస్తే మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే అది ఒక మంచిగా చూస్తారా, లేకపోతే ఆ డైరెక్టర్ అదొక రెస్ట్రిక్షన్లా ఫీల్ అవుతారా? నాకు ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ నాకు ఐ డూ స్టోరీస్ బికాజ్ ఐఎమ్ క్యూరియస్ అండ్ నా అటెన్షన్ స్పాన్ తక్కువ కాబట్టి ఐ పిక్ స్టోరీస్ విచ్ I've not done, or I pick genres which I've not done before, and that's the reason I do. మనం ఏదో కొత్తగా సృష్టించాలను, we want to stand out అనేది కూడా కాదు. It is not to prove a point to audience that నేను ఆనంద బ్రహ్మ చేయగలను, యాత్ర చేయగలను, శైతాన్ ప్రూవ్ చేయగలను అనే పాయింట్ లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు డూ దట్. సో ఐ డూ ఇట్ బికాస్ ఐఎమ్ మోర్ క్యూరియస్. ఇప్పుడు నాకు నేను వైలెన్స్ అనే సినిమాలు చూడను, వెరీ రేర్లీ ఐవ్ సీన్ ఇట్. ఐ డోంట్ ఎంజాయ్ ఇట్. హారర్ చూడను. But what happens when you pick something you know very less is you have to really go out of your skin to learn it. You have to naku it's more a self discovery. Stories are more a self discovery. And like I mean Shaitan cheyakapoyunte I would have learned very less about how crime or how violence works or how that does work. So my purpose is different to other filmmakers, I mean other people. చాలామందికి ఏంటి అంటే, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ తీసుకోండి, ఈ ఇంటర్వ్యూ ఎండింగ్లో వాళ్ళు ర్యాండమ్గా 4-5 ఒపీనియన్స్తో ఉండలేదు. దే వాంట్ టు కంక్లూడ్ టు వన్ ఒపీనియన్. సో అలాగే ఒక క్యారెక్టర్ తీసుకున్న ఒక వర్క్ తీసుకున్న ఒక డైరెక్టర్ని ఎప్పుడు వాళ్ళు ఇలా ఒక డెఫినేషన్ ఇచ్చేయాలని చూసుకుంటారు వాళ్ళ మైండ్లో. సో ఇప్పుడు మహి వి రాఘవ్ గారి సినిమా వస్తుంది అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వాలని చూస్తారు. అంటే ఒక షాకింగ్లా ఉండకూడదు. బట్ శైతాన్ కేమ్ యాజ్ అ షాకింగ్. ఫెయిర్ ఎనఫ్. See, I mean, 2 things అండి. One, ఐ ప్రిపేర్ మై ఆడియన్స్. నా ట్రైలర్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ దాపరికం ఉండదు. నాయన ఇది ఉంది, ఇఫ్ ఇట్స్ ఫర్ యూ వాచ్ ఇట్, లేదు అంటే చేయదు. మనమేమి వీఆర్ నాట్ ట్రైంగ్ టు మాస్క్ ఇట్, ఏదో ఇది హ్యూమన్ డ్రామా అని చెప్పడం లేదు. ఇప్పుడు 2 డైలాగులు ఎక్కువ ఉండొచ్చు ట్రైలర్లో. ద రీజన్ బీయింగ్ ఇస్ ఇట్ ఈస్ అ డిస్క్లైమర్, ఇట్స్ అ క్లియర్ వార్నింగ్ సేయింగ్ దట్ చేసింది నేనైనా దిస్ కాంటెంట్ ఈస్ నాట్ ఫర్ ద సేమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ యూ థింక్ దట్ నా ప్రీవియస్ ఫిలిమ్స్ వాళ్ళకు అది కాదు. సో దట్ ఐ హ్యావ్ డన్. అండ్ 2, see, you can't be dependent on other people to determine who you are, how you live.
ఇప్పుడు నేను ఇప్పుడు చాలామంది అంటారు సార్ ఇంతవరకు ఇన్ని మంచి సినిమాలు తీశారు కదా సార్ ఇది ఎందుకు చేయాలి సార్ అంటాడు. దిస్ నథింగ్ కాల్డ్ గుడ్ ఆర్ బ్యాడ్ సినిమా, దేర్ అ స్టోరీ. నేను అక్కడ మంచోడు కాదు ఇక్కడ చెడ్డోడు కాదు, లేదా నేను చెడ్డోడు కాదు అక్కడ మంచోడు మహాత్ముడు కాదు. సో ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ పర్సెప్షన్ అనేది ఇట్స్ అ ట్రాప్. ఈ ట్రాప్ ఏంది, మంచి సినిమాలు తీస్తాడు అనేది ఒక ట్రాప్ అనే వెయిటేజ్. సో ఇట్ ఈస్ మై జాబ్. ఐ డోంట్ వాంట్ టు బి, ఐఎమ్ నాట్, ఐ నెవర్ క్లెయిమ్ టు బి ఎ గుడ్ మ్యాన్ ఆర్ సమ్మన్ హూ హెస్ అ మారలిస్టిక్ వాల్యూ. ఐ నెవర్ డూ and I don't want to claim either this way. So I would like to, the way I live, I would like to tell my stories as well. They should be very unpredictable, that's how I live. I want to be curious, trying to pick and learn, do as diverse as possible. Audience has a choice. వాళ్ళ తగ్గట్టుగా మనం కథలు చేయాలి, మనం బతకాలంటే then that's a bigger trap than anything else. ఒక క్యారెక్టర్కి ఒక మూవీలో యాక్ట్ చేసిన తర్వాత ఒక యాక్టర్ ఆ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయితే కానీ అది మనకి క్లియర్గా పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద కనిపించదు. సో అట్ ద సేమ్ టైం ఆ సినిమా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే అంత ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా టైం పడుతుంది అండ్ కొన్ని ఇంప్రింట్స్ కూడా ఉండిపోతాయి ఆ క్యారెక్టర్ రిలేటెడ్. క్యారెక్టర్ అంటే మొత్తం సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్కి ఎలా ఉంటే మొత్తం ఆ సినిమా మొత్తం క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్ మైండ్లో ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుంది. సో శైతాన్ అలాంటిది క్యారీ చేసిందా మీలో? మనం ముందు చేసిన అవి క్యారీ చేయలేదు, ఇది క్యారీ చేయలేదండి. సో దేర్ సి ఐ మీన్ ఐ లివ్ ద వరల్డ్ అండ్ లివ్ వెరీ సి ఐ మీన్ ఐ రైట్ క్యారెక్టర్స్, ఐ రైట్ ఇట్ విత్ బీయింగ్ వెరీ నాన్ జడ్జ్మెంటల్, వెరీ ఎంపథెటిక్, వెరీ డిటాచ్డ్. ఇప్పుడు నా వాల్యూస్ మారల్స్ నా క్యారెక్టర్స్ మీద ఉండవు, ఎక్కడో కొంచెం అటు ఇటుగా దే మైట్ బీ అ థింగ్, కానీ బట్ ఇన్ జనరల్ ఐ ట్రై టు క్రియేట్ స్టోరీస్ or I try to create characters in that perspective. So I don't take away anything from that. I clearly know that I use empathy. I use being non-judgmental and being detached when I create that. So I don't, nothing అయిపోయిన తర్వాత it's as good as they're done, they're gone. And I don't take anything back. ఒకసారి అయిపోయిన any cinema or anything I do, once they do, they're dead. Even if it's Yatra or Ananda Brahma, anything, good or bad, the journey has ended the moment it releases. And irrespective of how it is received, it is dead, because I have to move on to find another characters to live with. So I can't go backwards, I can't really relive any of them as such. So that it's a clear way of how I do it.